Good evening, friends. Good evening. Congratulations. Friends, start చేసుకుందాం. బిట్స్ ఈరోజు చక్కగా డెవలప్ అవుతుంది. మరి ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు, చూస్తున్నారు? బిట్స్ ఎక్స్చేంజ్, మనం ఇండియన్ ఎక్స్చేంజ్ ఒకసారి మనం ఓపెన్ చేస్తాం. చూడండి, మనం ఇండియన్ ఎక్స్చేంజ్ ఇది. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఎక్స్చేంజ్ లో ఉన్న వ్యాలెట్ అండి. ఓకే, మీ టోటల్ కాయిన్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ పూర్తి చేసుకొని, ఓకే, బ్యాంక్ డీటెయిల్ విషయాలు అన్ని కూడా మీరు సబ్మిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కాయిన్ కొనడం ప్రారంభించండి. నేను ఇక్కడ 31 కాయిన్స్ నేను ఎక్స్చేంజ్ లో కొన్నాను. ఓకే, దీనికి నేను చూడండి, ఇక్కడ పైన ఐఎన్ఆర్ ని మీరు డిపాజిట్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్ అంతా సబ్మిట్ చేసిన తరువాత ఇవి మీరు చేయాలి. డిపాజిట్ క్లిక్ చేస్తే మీకు చాలా మందికి రిజిస్ట్రేషన్ సరిగా రావట్లేదు. చాలా ఈజీ అండి ఇది. ఇంకా చూడండి, సెక్యూరిటీ, ఇందులో గూగుల్ అథెంటికేటర్ ని యాడ్ చేశారు. ఆ గూగుల్ అథెంటికేటర్ లో ఒక ఐడి వస్తుంది, అంటే 1 టైం పాస్వర్డ్ లాగా ఒకటి వస్తుంది, ఒక 6 నంబర్స్. అది 30 సెకండ్ వరకు ఉంటుంది, మళ్ళీ మారిపోతుంది. ఇక్కడ చూడండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్ ఉంది. ఇది కంపెనీ బిట్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ బెనిఫిషరీలో మీరు యాడ్ చేసుకోవాలి. మీ బ్యాంక్ సంబంధించిన ఏ బ్యాంక్. నమస్తే సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, నేను పర్లేను సార్. వీడియో రావట్లేదు సార్. వీడియో రావట్లేదు సార్ మీరు చెప్పేది. హలో, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా సార్, వీడియో రావట్లేదు అంటున్నా సార్. వీడియో రాలేదా? ఒక్క నిమిషం. అవును. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వస్తుందా? ఓకే ఫ్రెండ్స్, సారీ. స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి మీకు డౌట్ ఉందా? రిజిస్ట్రేషన్ లో కేవైసీ చేయడంలో డౌట్ ఉందా మీకు? డౌట్ ఉంటే నాకు చెప్పండి, స్టార్టింగ్ నుంచి మీకు వివరం చెప్తాను.
సార్ డౌట్ ఉంది సార్, కేవైసీ చేయడం డౌట్, రిజిస్ట్రేషన్ వరకు పర్వాలేదు సార్, కేవైసీ ఆ. చేయడం డౌట్ సార్. ఓకే రిజిస్ట్రేషన్ వరకు చేసేస్తాం సార్. అదే సరే. దాని గురించి. ఓకే ఓకే నేను ఫస్ట్ నుంచి చెప్తాను మీకు, అందరూ కూడా గమనించండి. ఎందుకంటే ఈరోజు అలాగే సార్. ఓకే. ఇప్పుడు ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. సో ఇక్కడ చాలా కాయిన్స్, కొత్త కాయిన్స్ యాడ్ చేస్తున్నారు. నేను కూడా చెప్పాను. ఐఎన్ఆర్ లో చూస్తే మీకు బిట్స్ ఉంది, యూఎస్డిటీలో మీరు కొనవచ్చు, బీటీసీ ద్వారా కూడా కొనవచ్చు. ఇది ఇక్కడ యాడ్ చేస్తున్నారు. సో మీ వ్యాలెట్ లో చూస్తే మీకు ఇక్కడ చాలా కాయిన్స్ కనిపిస్తుంది. ఇండియన్ కరెన్సీ, ఇండియన్ రూపీ, బిట్స్, బిఎన్బి, బీటీసీ, పిటిటి, డోగి, డాట్, ఇథీరియం, ఎల్టీసీ, లైట్ కాయిన్, మన, మ్యాటిక్, షిబ్, సుషి, యూఎస్డిటి, ఎక్స్ఎల్ఎం, రిపుల్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఇంకా కాయిన్స్ యాడ్ చేస్తున్నారు. బీటీసీలో కాయిన్స్ యాడ్ చేస్తున్నారు. బీటీసీలో కాయిన్స్ యాడ్ చేస్తున్నారు, అందుకే ఇక్కడ మీకు కనిపించలేదు. అలాగే యూఎస్డిటీలో కూడా యాడ్ చేస్తున్నారు. ఐఎన్ఆర్ లో ఒకటి బిట్స్ మాత్రమే ఉంది, టోటల్ గా మీకు కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఇది నా అకౌంట్ ఆల్రెడీ కేవైసీ అయిపోయింది, దీన్ని చూపించలేను. ఇంకా కొత్తగా మీకు నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ ఏం చేయాలి, వాట్సాప్ లో మీకు లింక్ పంపించాను, లేదా మీ లీడర్స్ పంపి ఉంటారు. మీరు ఆ డీటెయిల్ మీరు తీసుకొని మీరు అది ఓపెన్ చేసుకోండి. ఎక్కడ డీటెయిల్ ఉందో చూడండి, గ్రూప్ లో ఉంటది. గ్రూప్ లో చూడండి, మీరు ఎక్కడ ఉందో చూడాలి. మీరు చూడండి, ఇక్కడ ఉంది బిట్స్ ఎక్స్చేంజ్. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ చూడండి. సైన్ అప్ అన్నా రిజిస్ట్రేషన్ అయినా ఒకటి, సైన్ ఇన్, లాగిన్ అంటే ఒకటి. సైన్ అప్, రిజిస్ట్రేషన్, సైన్ అప్ ఆర్ రిజిస్ట్రేషన్, అది అయిన తర్వాత లాగిన్ ఆర్ సైన్ ఇన్. ఓకే, సైన్ అప్ లో మన డీటెయిల్ అంతా ఇవ్వాలి. చూడండి, ఇక్కడ నేను కొన్ని డీటెయిల్ పెడతాను చూడండి. ఆర్ KAKI DESIK కే దేశీ. సారీ, ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇక్కడ 3 నేమ్ లేదు, ఒకటే ఉంది, DESIK దేశీ. మిడిల్ నేమ్ అంటే ఇప్పుడు అనిల్ కుమార్ అనుకోండి, సర్నేమ్ ఒకటి ఉంటుంది, అది ఫస్ట్ నేమ్. ఓకే, అనిల్ కుమార్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ పెట్టవచ్చు. ఇప్పుడు ఇక్కడ 3 పేర్లు రావట్లే. సో మీరు ఏం చేయాలి, మిడిల్ నేమ్ విడిచిపెట్టి లాస్ట్ నేమ్ ఫిల్అప్ చేసుకోండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఓకే @
gmail.com. ఓకే, మీ మెయిల్ ఐడి. తర్వాత ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేయాలి. IND ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ టైప్ చేయాలి. ఒక్క నిమిషం. ఎయిట్ ఫైవ్ డబుల్ 966305858. ఓకే, తర్వాత ఎంటర్ యువర్ పాస్వర్డ్. మీరు ఏమైనా పాస్వర్డ్ ఇచ్చుకోండి. అదే పాస్వర్డ్ మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఇక్కడ చూసుకోవాలంటే రైట్ సైడ్ లో ఐ లాగా ఐ బొమ్మ ఉంది, అది క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ క్యాపిటల్ పెట్టుకోండి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ లెటర్, నంబర్స్ ఇలాగే ఉండాలి. ఫస్ట్ క్యాపిటల్ పెట్టాను, తర్వాత స్మాల్ లెటర్ పెట్టాను, @ అది స్పెషల్ లెటర్, 1 2 3 నంబర్స్. ఓకే, తర్వాత ఇక్కడ మీరు ఐ అగ్రీ టు ఆల్ పాలసీస్ అండ్ టర్మ్స్ సెట్ బై బిట్స్ ఎక్స్చేంజ్ ఇండియా. ఓకే, చూడండి ఇప్పుడు అన్ని మీరు టైప్ చేశారా? ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సైన్ అప్ చేయండి. మీకు సైన్ అప్ చేయగానే చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండ్ కరెక్ట్ గా పక్కాగా చేయండి. కంగారు పడకూడదు. తప్పు చేశానని మళ్ళీ ఫోన్ చేయకండి, కరెక్ట్ గా చేయండి. ఓకే, చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ఏ వెరిఫికేషన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఈమెయిల్ ఓపెన్ చేయాలి. ఓకే, మీ ఈమెయిల్ ఓపెన్ చేస్తే మీకు వెరిఫికేషన్ మెయిల్ అన్నది వస్తుంది. ఆ వెరిఫికేషన్ మెయిల్ మీరు అక్కడ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద అక్కడ మీరు చదివితే తెలుస్తుంది. క్లిక్ బిలో లింక్, వెరిఫికేషన్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ బ్లూ కలర్ లో మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. క్రోమ్ ఏదో ఒకటి. క్రోమ్ క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజ్ వస్తుంది. ఓకే, లాగిన్ పేజ్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ అవ్వగానే మీకు లాగిన్ పేజ్ వస్తుంది. అప్పుడు మీరు మీ మెయిల్ ఐడి, యూజర్ నేమ్ అన్నది మీ మెయిల్ ఐడి, తర్వాత మీరు రిజిస్ట్రేషన్ లో ఏ పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ మీరు అక్కడ టైప్ చేసి మీరు ఏం చేయాలి? లాగిన్ అన్నది చేయాలి. చూడండి ఇక్కడ మెయిల్ ఐడి క్లిక్ చేయాలి, మెయిల్ ఐడి టైప్ చేయాలి. ఓకే, సేవ్ చేసుకోండి అవసరమైతే. ఇక్కడ ఎంటర్ 1 టైం పాస్వర్డ్ ఫ్రమ్ యువర్ మెయిల్. మీ మెయిల్ కు 1 టైం పాస్వర్డ్ ఒకటి వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ని మీరు
వన్ టైం పాస్వర్డ్ ని ఇప్పుడు ఇక్కడ టైప్ చేయాలి. దానికి మీకు టైమింగ్ ఉంటుంది. కింద 5 నిమిషాలు మీకు టైం ఇస్తున్నారు. చూడండి ఇక్కడ 0 1 5 నేను 1 5 9 3 6 ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి పైన ఇది నేను సిస్టమ్ లో చూపిస్తున్నాను. మొబైల్లో ఎలాగా ఉంటుందంటే చూడండి రైట్ సైడ్ ఇక ఈ 3 గీతలు ఉన్నాయి చూడండి. ఈ 3 గీతలు మీరు క్లిక్ చేస్తే సైడ్ లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కేవైసీ చేయడానికి అకౌంట్ అన్నది క్లిక్ చేయాలి. ఓకే చూడండి ఇక్కడ అకౌంట్ పైన ఉంది. నాకు క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ క్లిక్ చేయగానే కేవైసీ ఇక్కడ చూడండి మీకు అకౌంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది అకౌంట్ ఆల్రెడీ చేసాం, వెరిఫై అయిపోయింది. వెరిఫై అకౌంట్ అని ఉంది. మీరు ఇక్కడ అకౌంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే కేవైసీ లెవెల్ 1 అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ ఫుల్ నేమ్ టైప్ చేయాలి. ఫుల్ నేమ్ అంటే మీకు ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, బ్యాంక్లో మీ పేరు ఎలా ఉందో సేమ్ అలాగే డిట్టో ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఫుల్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ లేదా సపోజ్ నేమ్ అంటే ఇప్పుడు మగవాళ్ళు అయితే ఫాదర్ నేమ్ మీ తండ్రి పేరు ఇక్కడ టైప్ చేయాలి. ఒకవేళ లేడీస్ అయితే పెళ్లి అయి ఉంటే సపోజ్ అంటే హస్బెండ్ పేరు, భర్త పేరు. సపోజ్ అంటే భర్త పేరు. ఒకవేళ పెళ్లి కాలేదు పెళ్లి కాని లేడీ అయితే ఫాదర్ నేమ్ టైప్ చేయాలి. పెళ్లి అయిన మగవాళ్ళు ఫాదర్స్ నేమ్ టైప్ చేయాలి. పెళ్లి అయిన వాళ్ళు హస్బెండ్ పేరు, భర్త పేరు ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, అది కూడా కరెక్ట్ గా ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఉండాలి లేదా పాన్ కార్డులో ఉన్నట్టుగానే ఉండాలి. మాక్సిమం పాన్ కార్డు యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ జెండర్ ఇక్కడ క్లిక్ చేయండి. మీరు మేల్ అంటే మగవాళ్ళు, ఫీమేల్ అంటే ఆడవాళ్ళు. ఓకే, మేల్ అయితే మేల్ క్లిక్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేయండి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ ఉంటుంది. మెరిటల్ అంటే పెళ్లి అయిందా లేదా, పెళ్లి అవ్వలేదంటే సింగిల్ క్లిక్ చేయండి, పెళ్లి అయిందంటే మ్యారీడ్ క్లిక్ చేయండి. ఓకే చూడండి, పెళ్లి అయిందంటే మ్యారీడ్, పెళ్లి అవ్వలేదంటే సింగిల్. పెళ్లి అయినా కూడా సింగిల్ ని పెట్టకండి. చూసుకోండి, ఇవన్నీ కూడా మీ స్టేటస్ అంతా ఇక్కడ కరెక్ట్ గా మీరు ఫిల్అప్ చేయాలి. ఓకే, మ్యారీడ్, దేశీ కన్నా అబ్బాయి మ్యారీడ్ కాలేదు కనుక సింగిల్ పెడుతున్నాను. తర్వాత ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లిక్ చేయండి. మీరు పుట్టిన నెల ఇక్కడ వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వస్తుంది. అది మీరు ఏ నెల అక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి డేట్, మీరు ఏ డేట్ లో పుట్టారో 10. ఇక్కడ మీరు మీ పుట్టిన ఇయర్, సంవత్సరం. ఓకే, 1995 అనుకుందాం. ఓకే, తరువాత కరెంట్ రెసిడెన్స్, మీ అడ్రస్ ఇక్కడ పూర్తిగా టైప్ చేయాలి. ఓకే, పూర్తిగా మీరు టైప్ చేయాలి. పూర్తిగా అంటే పిన్ కోడ్ సహా మీరు టైప్ చేయాలి. ఇప్పుడు మీ అడ్రస్, నేను ఇప్పుడు నా అడ్రస్ టైప్ చేస్తున్నాను చూడండి. COLONY రామేమ్మ కాలనీ, KLPURAM KLపురం NEAR నియర్ GECH
గీతాంజలి స్కూల్ గీతాంజలి స్కూల్ PIZIANAGARAM విజయనగరం ఆంధ్రప్రదేశ్. మాది టౌన్ కాబట్టి విజయనగరం పెడుతున్నాను. మీదైతే మండలం, తర్వాత జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా లేదా విశాఖపట్నం జిల్లా పెట్టాలి. ఇక్కడ మా టౌన్ కాబట్టి విజయనగరం, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తర్వాత పిన్ కోడ్ పెట్టండి 535003 మాది. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. ముందు ఈ పక్కన ఫస్ట్ ఇది ఉంచండి, అది కంట్రీ అక్కడ సెలెక్ట్ చేయాలి. కంట్రీ మీకు చూడండి ఇక్కడ టైప్ చేయడం అవ్వదు. సో ఇలాగ మీరు చూస్తే ఇండియా ఐలో చూడండి, ఇండియా. ఎందుకంటే ఇక్కడ టెలిఫోన్ కోడ్ అన్నది వస్తుంది. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ టైప్ చేయండి 9966305858. తర్వాత ఇక్కడ ఫ్లాట్ నంబర్, మీ ఫ్లాట్ నంబర్ ఏదో మీరు పెట్టండి. ఇది కరెక్ట్ గా ఇక్కడ టైప్ చేశారనుకోండి, ఆల్రెడీ నాకు అయిపోయింది కనుక ఇది రాలేదు. ఈ అడ్రస్ అంతా కూడా ఇక్కడ స్ట్రీట్, సిటీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది. స్టేట్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు చూడండి సెలెక్ట్ నేషనాలిటీ, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. జిప్ కోడ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. అక్కడ పూర్తి అడ్రస్ టైప్ చేశారు కదా, ఆ అడ్రస్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో తర్వాత మీరు చూడండి ఇక్కడ ఫోటో, ఇది మీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసి మీకు స్టోర్లో, మీకు గ్యాలరీలో ఫోటో ఉంటే ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్ ఫస్ట్ ఉన్నది ఇమేజ్ ప్రీవ్యూ, మీ ఫోటో. ఓకే, రెండోది చూడండి ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. రెండోది అప్లోడ్ ఫైల్, ఇక్కడ క్లిక్ చేసి మీ సిస్టంలో ఆధార్ కార్డు ఫుల్ సైజ్ పెట్టండి. కింద ఉన్నది చిన్నది మాత్రం పర్సులో పెట్టుకున్నట్టు కాదు, మీకు మీ ఐడెంటిఫికేషన్ ఉండాలి. మీ ఐడెంటిఫికేషన్, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. తరువాత మీ ఫోటో కూడా కనిపించాలి. సో మీరు పూర్తి పెద్ద సైజు ఉంటుంది, దాన్ని చక్కగా క్లియర్ గా కనిపించినట్టు ఎంత జూమ్ చేసినా కనిపించాలి, బాగా కనిపించాలి. ఆ విధంగా మీరు దాన్ని ఫోటో చేసి మీరు పెడితే ఇక్కడ ఓపెన్ పెడితే వచ్చేస్తుంది, మీకు అప్లోడ్ అయిపోతుంది. ఓకే, కింద మీ ఫోటో, మీరు పెట్టిన ఫోటో కింద కనిపిస్తుంది మీకు. చూడండి, మీరు చూపిస్తాను, ఫస్ట్ ఇదే చూపిస్తాను. ఏదో ఒక ఫోటో, ఇదే మీ ఫోటో అనుకోండి, ఇక్కడ ఇలా కనిపిస్తుంది మీకు. ఓకే, అలాగే మీ ఆధార్ కార్డు ఇక్కడ పెట్టేటప్పుడు ఆధార్ కార్డు మీకు అక్కడ ఇదిగోండి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇమేజ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డు, సారీ మీ పాన్ కార్డు. ఓకే, ఇక్కడ మీ పాన్ కార్డు మీరు ఫైల్ అప్లోడ్ చేయండి. అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 ఫోటోలు మీరు అప్లోడ్ చేయాలి. ఒకటి మీ ఫోటో,
రెండోది మీ ఆధార్ కార్డు, మూడోది మీ పాన్ కార్డు. ఓకే, పెట్టిన తర్వాత ఒకసారి పైనుంచి కింద బాగా చూసుకోండి, అన్ని కరెక్ట్ గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు టైప్ చేశారా, అన్ని బాగానే కరెక్ట్ గా ఉందా అని చూసుకోండి. ఒకవేళ మీరు చూడకపోయినా మీరు సబ్మిట్ కొట్టేటప్పుడు అక్కడ అవ్వదు. ఓకే, అప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ అవ్వలేదో, ఎక్కడ రాంగ్ ఉందో అక్కడ ఐడెంటిఫికేషన్ మీకు వస్తుంది. చూడండి, దిస్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ అని, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ పిన్ నంబర్ కొట్టాలి, పోస్టల్ పిన్. ఇప్పుడు పోయింది చూడండి. అలాగే మీరు అన్ని చూసుకొని లాస్ట్ లో ఆఖరికి మీరు ఏం చేయాలి, సబ్మిట్ అన్నది కొట్టండి. సబ్మిట్ కొడితే సక్సెస్ వస్తుంది. యువర్ కేవైసీ అండర్ రివ్యూ అని ఉంటది, మీకు మెయిల్ కూడా వస్తుంది. అండర్ రివ్యూ అంటే వాళ్ళు తీసుకున్నారు, దాన్ని చూస్తున్న వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ అని అర్థం. మీకు ఫర్దర్ గా 1 hour లో కానీ లేదా 2 hour లో కానీ లేదా మీకు 1 day లో కూడా మళ్ళీ మీకు ఫర్దర్ గా రావచ్చు అక్కడి నుంచి. ఒకవేళ మీకు వెరిఫికేషన్ ఓకే అయిందనుకోండి, మీకు ఇలాగే వస్తుంది, వెరిఫై అకౌంట్. లేదు అంటే ఇక్కడ అండర్ రివ్యూ అని ఉంటది, ఓకే, November 12th అయిపోయింది. ఇక్కడ వెరిఫై అకౌంట్ చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో మీకు ఈ విధంగా ఉంటది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీ బ్యాంక్ డీటెయిల్ ఇందులో ఫిల్అప్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్ చేయాలంటే వ్యాలెట్. ఓకే, వ్యాలెట్ క్లిక్ చేయండి. వ్యాలెట్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ ఉంది చూడండి, బ్యాంక్ క్లిక్ చేయండి. బ్యాంక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, యూ మస్ట్ ఎనేబుల్ గూగుల్ అథెంటికేటర్ టు యూస్ దిస్ ఫీచర్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ప్లే స్టోర్ కు వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ అథెంటికేటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. మీకు మొబైల్లో ఆన్ చేస్తాను చూడండి, గూగుల్ అథెంటికేటర్. మీరు ప్లే స్టోర్ కి వెళ్ళాలి. మీ ప్లే స్టోర్ లో ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ టైప్ చేయండి, GOOGLE, గూగుల్ అథెంటికేటర్. AUTHEN వచ్చేసింది, ఇది క్లిక్ చేయండి, గూగుల్ అథెంటికేటర్. చూడండి, ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ వస్తుంది. చూడండి, ఇలాగే సింపుల్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకే, గూగుల్ అథెంటికేటర్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది లేదా డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని అక్కడ గెట్ స్టార్ట్ అని వస్తుంది, అది అలాగే ఉంచండి మీరు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ సిస్టమ్కి వెళ్తాను నేను. వెళ్తున్నాను. ఓకే, చూడండి, ఇక్కడ యూ మస్ట్ ఎనేబుల్ గూగుల్ అథెంటికేటర్ టు యూస్ దిస్ ఫీచర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేయాలి.
దాని మీద గూగుల్ అథెంటికేటర్ దాని మీద క్లిక్ చేశారనుకోండి, చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎనేబుల్ 2FA అని ఉంది కదా, ఇదిగోండి చూడండి ఆరెంజ్ కలర్ లో. ఓకే, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. అలా కిందకి వస్తే దీంతో పాటు ఈ అడ్రస్ మీకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది అడ్రస్. దీన్ని ఏం చేయాలి, కాపీ చేయాలి. ఇదిగోండి కాపీ అయితే మామూలు ఇలా దాని మీద క్లిక్ చేస్తే కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు అథెంటికేటర్ ని ఓపెన్ చేసుకోవాలి. మీరు అథెంటికేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి నేను మెయిల్లో నా మొబైల్లో ఓపెన్ చేస్తాను. మొబైల్లో మీరు ఓపెన్ చేసుకుంటే ఇది అథెంటికేటర్ ఆల్రెడీ నేను చేశాను. ఇప్పుడు మీకు గెట్ స్టార్ట్ అని వస్తుంది. మీరు ఓపెన్ చేయగానే గెట్ స్టార్ట్ లో గెట్ స్టార్ట్ క్లిక్ చేసుకోండి. గెట్ స్టార్ట్ క్లిక్ చేసుకొని మీరు ఏం చేయాలి, మీకు ఇలా వస్తుంది. అక్కడ గెట్ స్టార్ట్ తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్ కింద ఎంటర్ ఏ సెటప్ కీ అని ఉంటుంది. మీరు ఎంటర్ ఏ సెటప్ కీని క్లిక్ చేసుకోండి. ఎంటర్ ఏ సెటప్ కీ, క్యూఆర్ కోడ్ కాదు, సెటప్ కీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ నేమ్ యువర్ కీ అని ఉంటుంది. అకౌంట్ నేమ్ లో బిట్స్ సార్ నమస్తే సార్. బిట్స్ ఎక్స్చేంజ్ తర్వాత మీ పేరు పెట్టుకోండి. మీ పేరు కొరలయ్య అని అనుకోండి, KORLAYA కొరలయ్య సంథింగ్ మీ పేరు. తర్వాత యువర్ కీ ఉంది కదా, అక్కడ మీరు కాపీ చేశారు. ఆ కాపీ చేసేది ఇక్కడ పేస్ట్ చేయాలి మీరు. ఇది వాల్యూడ్ కాదు, ఇది నంబర్. ఇది అక్కడ అడ్రస్ చూపించాను మీకు, అడ్రస్ ని కాపీ చేసుకోండి అన్నాను. కాపీ మీద క్లిక్ చేశారు, కాపీ అయింది కదా. ఇక్కడ పేస్ట్ చేస్తే అడ్రస్ ఇక్కడికి వచ్చేస్తుంది. అడ్రస్ ఇక్కడికి రాగానే మీరు యాడ్ కింద ఉంది చూడండి, ఈ టైం బేస్డ్ అవసరం లేదు మీకు. యాడ్ క్లిక్ చేసుకోండి. యాడ్ క్లిక్ చేస్తే మీకు ఇలాగే వచ్చేస్తుంది. ఇక్కడ ట్రేడ్ డాట్ బిట్స్ అక్కడ ఏం షో పేరు పెట్టుకున్నాను. ఓకే, చూడండి ఇక్కడ నంబర్ ఉంది, 6 నంబర్లు ఉన్నాయి. రైట్ సైడ్ చూడండి ఒక రౌండ్. అంకుల్ సార్ కనిపించట్లేదు. కనిపించట్లేదు సార్. హలో సార్. ఓకే చెప్పండి సార్, వీడియో కనిపించట్లేదు సార్. కనిపించలేదా? అవును సార్. సో కనిపించదండి, ఎందుకంటే ఇది కనిపించదంటే ఈ నంబర్ తోనే ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది కనిపించదు. నేను మీకు చెప్తాను. అది అథెంటికేటర్ చాలా సీక్రెట్ విషయం కనుక మీకు అది కనిపించలేదు. ఇక్కడే నేను ట్రై చేస్తాను మీకోసం. ఇక్కడ మనం
సరే, మీకు అక్కడ కనిపించలేదు, మరి అది నేను వీడియో అయినా పెడతాను మీకు, అది ఓపెన్ చేసి. ఈ పార్ట్ మాత్రం మీకు పెడతాను. ఓకే, ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్ కొంచెం చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. గూగుల్ అథెంటికేటర్ మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి చేసేటప్పుడు. ఓకే, అక్కడ మీకు ఒక 6 డిజిట్ నంబర్ ఉంటుంది, అథెంటికేటర్ కోడ్ అంటారు దాన్ని. ఆ కోడ్ మీరు అక్కడ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసి ఎనేబుల్ కింద ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే, నా స్కాన్ చేయాలి. నేను ఇక్కడ స్కాన్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తాను చూడండి, నంబరు 0020330 ఎనేబుల్డ్ 2FA సక్సెస్ఫుల్ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ మాత్రం నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అది రావట్లేదు, స్క్రీన్ రికార్డింగ్ కూడా రావట్లేదు. ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇప్పుడు అథెంటికేషన్ ఎలా చేయాలో అర్థం కాదు, దానికి దీనికి ఫోటో అయిపోద్ది కదా. ఓకే, ఇక్కడ మళ్ళీ అడుగుతుంది సెక్యూరిటీ డిసేబుల్ 2FA. డిసేబుల్ అంటే రెడీ అయిపోయింది, ఎనేబుల్ కాదు, డిసేబుల్ అయింది అంటే ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ వ్యాలెట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు బ్యాంక్ డీటెయిల్, బ్యాంక్స్ చూడండి, ఇక్కడ యాడ్ బ్యాంక్ వస్తుంది. అది అథెంటికేషన్ అవ్వకపోతే ఇది ఓపెన్ అవ్వదు. ఓకే, చాలా సెక్యూరిటీ అండి ఇది, ఎందుకంటే మీకు చెప్పిన ప్రకారంగా సెక్యూరిటీ, ఇన్సూరెన్స్ రెండు కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది సెక్యూరిటీ. ఇక్కడ మీరు యాడ్ బ్యాంక్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, కరెన్సీ, సెలెక్ట్ కరెన్సీ ఇండియన్ రూపీస్, సెలెక్ట్ అకౌంట్ టైప్ మీద సేవింగ్స్, అకౌంట్ నంబర్ టైప్ చేయండి, బ్యాంక్ నేమ్ టైప్ చేయండి, అకౌంట్ నంబరు సో మీరు ఏదో టైప్ చేయండి. అలాగే బ్యాంక్ నేమ్, ఆంధ్ర బ్యాంకా, యూనియన్ బ్యాంకా, ఏ బ్యాంకు, SBI, బ్యాంక్ నేమ్ టైప్ చేయండి. IFSC కోడ్ ఉంటుంది, మీ బుక్ లో ఉంటుంది, IFSC కోడ్ టైప్ చేయండి. కింద స్విఫ్ట్ కోడ్ అని ఉంది, ఇది చూడండి. ఇక్కడ మీరు మళ్ళీ IFSC కోడ్ ని ఇక్కడ మీరు మళ్ళీ టైప్ చేయండి. అన్ని టైప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అథెంటికేషన్ అడుగుతుంది. చూడండి ఇక్కడ. ఇప్పుడు మీరు మళ్ళీ అక్కడ అథెంటికేటర్ లో 6 నంబర్స్ ఉంటుంది, దాన్ని మీరు పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మీకు సక్సెస్ వచ్చేస్తుంది. బ్యాంక్ డీటెయిల్ యాడ్ అయిపోయింది, మీకు ఇక్కడ చూపిస్తుంది మీ బ్యాంక్ ఒకటే
ఇక్కడ చూపిస్తుంది. మీ అకౌంట్ నంబరు ఓకే అని చూపిస్తుంది. మీరు అలాగే ఎన్ని బ్యాంక్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అయిన తర్వాత ఒకవేళ మీరు కాయిన్ కొంటున్నారు, మీరు కాయిన్ కొనాలనుకోండి, మీరు ఏం చేయాలి, వ్యాలెట్ ఓపెన్ చేసుకుని వ్యాలెట్ లో చూడండి ఇక్కడ ఐఎన్ఆర్ రూపీన్ ఉంది. దీన్ని ఇలా చూస్తే ఇక్కడ డిపాజిట్ క్లిక్ చేయండి. డిపాజిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కంపెనీ బ్యాంక్ డీటెయిల్ ఇక్కడ ఉంది చూడండి. యాక్సిస్ బ్యాంక్, బెనిఫిషియరీ నేమ్ బిట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ యాప్ మీ మొబైల్లో ఉంటుంది. యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ, అందులో బెనిఫిషియరీలో ఇవి యాడ్ చేసుకోండి. బెనిఫిషియరీలో మీరు యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు ఎంత ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలో అమౌంట్ డిపాజిట్ తీసుకురావాలో ఆ అమౌంట్ బెనిఫిషియరీ ద్వారా మీరు చేసేయండి. ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత అక్కడ మీకు ట్రాన్స్ఫర్ ఐడిని ఉంటుంది ఒకటి, మీకు మెసేజ్ వస్తుంది, లేదా మీరు అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయగానే మీకు అక్కడ ఐడి వస్తుంది. ఐడిని ఇక్కడ టైప్ చేయండి, బ్యాంక్ ట్రాన్స్లేషన్ ఐడి. పైన మీ ఎంత ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్ పెట్టండి. తర్వాత ఇక్కడ అడిషనల్ కమెంట్స్ మీరు ఏమైనా ఇక్కడ టైప్ చేయొచ్చు, మీ పేరు టైప్ చేసుకోండి. ఇది ఆప్షనల్, ఇది అవసరం లేదు. అంటే స్క్రీన్ షాట్ ఇలాంటిది ఇక్కడ పెట్టాలి, ఇది అవసరం లేదు. ఇక్కడ సబ్మిట్ చేయండి. మీరు సబ్మిట్ చేస్తే మీ డబ్బు కొద్దిసేపు తర్వాత మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఇది అయితే ఫిల్అప్ చేయాలి, బ్యాంక్ ట్రాన్స్లేషన్ ఐడి ప్లస్ మీ అమౌంట్ ఇక్కడ టైప్ చేసి, ఈ కింద ఉన్నది అవసరం లేదు. ఓకే, ఈ కమెంట్స్ ఇవేం లేకపోయినా పర్వాలేదు. ఈ రెండు అమౌంట్, బ్యాంక్ ట్రాన్స్లేషన్ ఐడి టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు కింద మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ హిస్టరీలో ఇక్కడ డేటు, మీరు ఎంత అమౌంట్ పంపించారు, మీ ట్రాన్స్లేషన్ ఐడి, పక్కన పెండింగ్ ఉంటుంది. మీ అకౌంట్కి వచ్చింది అనుకోండి, కొంచెంసేపులో మీకు మెయిల్ వస్తుంది. మీ అకౌంట్కి వచ్చిందంటే అప్రూవ్డ్ అని ఉంటుంది ఇక్కడ. అప్పుడు మీరు వ్యాలెట్ లో చూసుకుంటే మీ ఐఎన్ఆర్ బ్యాలెన్స్, మీ ఐఎన్ఆర్ బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ 00 ఉంది కదా, ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. దాని ద్వారా మీరు బిట్స్ కాయిన్ కొనుక్కోవచ్చు. బిట్స్ కాయిన్ కొనుక్కోవాలంటే ట్రేడ్ చూడండి, ఐఎన్ఆర్ లో బిట్స్ మీద క్లిక్ చేయండి. బిట్స్ మీద క్లిక్ చేస్తే ఇలాగే వస్తుంది. ఇక్కడ మీకు ఐఎన్ఆర్ యూ హ్యావ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది. మీకు అక్కడ వ్యాలెట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, బై చేయాలంటే బై చూడండి, ఇక్కడ లిమిట్ మార్కెట్ స్టాప్ అని ఉంది. మీరు మార్కెట్ పెట్టుకోండి. మార్కెట్ పెట్టుకొని ఇక్కడ మీకు ఒక 5000 తెచ్చారు అనుకోండి, 5000 ఉంటుంది. మీరు 100% క్లిక్ చేసుకోండి. అంటే 5000కి మీరు కొనాలంటే, లేదా తక్కువ కొనాలంటే మీరు 50, 75 మీరు ఎంతైనా ఇక్కడ పెట్టుకుంటే అది ఇక్కడ చూపిస్తుంది. ఐఎన్ఆర్ ఇక్కడ చూపిస్తుంది. ఒక 2000 అనుకోండి, మీరు 2000కి తగినట్టుగా దీన్ని ఇలాగే జరుపుకోవచ్చు. మీ అమౌంట్ ఎంత కావాలో దాన్ని బట్టి జరుపుకోవచ్చు. జరుపుకొని బై కొట్టారనుకోండి, వితిన్ సెకండ్ లో మీ వ్యాలెట్ ఇక్కడ నుంచి టక్కుమని మీరు వ్యాలెట్కి వెళ్ళి చూసుకోవచ్చు, అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు మీ దగ్గర జడ్ఫినాలో ఉన్న కాయిన్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ అమ్ముకోవాలి అంటే అప్పుడు వ్యాలెట్ ఓపెన్ చేసుకోండి. వ్యాలెట్ లో చూడండి బిట్స్ ఉంది, చూడండి బిట్స్. ఇక్కడ డిపాజిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జనరేట్ డిపాజిట్ అడ్రస్ ఉంటుంది, అడ్రస్ క్లిక్ చేయండి. మీ అడ్రస్ ఓకే వచ్చేస్తుంది. ఇక్కడ ఇది మీ అడ్రస్, వ్యాలెట్ అడ్రస్ అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ వ్యాలెట్ అడ్రస్. ఇక్కడ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ జడ్ఫినా వ్యాలెట్ కి వెళ్ళి జడ్ఫినా వ్యాలెట్ లో విత్డ్రా ఆప్షన్ లో మీకు తెలుసు విత్డ్రా ఎలా చేయాలనేది తెలుసు. అక్కడ ఈ అడ్రస్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కింద 2 కాయిన్స్ ఇవ్వండి.
ఓకే, 1 లేదా 2 1 to 2 కాయిన్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు 2 కాయిన్ టైప్ చేసి మీరు బిట్స్ ట్రాన్స్ఫర్ బిట్స్ అని పెట్టుకొని మీరు విత్డ్రా కొట్టేయండి. అప్పుడు మీకు ఇక్కడ వ్యాలెట్ లో మీ కాయిన్ వచ్చేస్తుంది. మీకు ఈ కాయిన్ విత్డ్రా చేస్తున్నారో ఆ కాయిన్ ఇక్కడ మీకు చూపిస్తుంది, బ్యాలెన్స్ లో చూపిస్తుంది. ఓకే, డాలర్ రేటు INR రేటు మీకు ఉంటుంది. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకేనండి. చూడండి, ఈరోజు ఇప్పుడు 520 రూపాయలు, హై 570, మీకు 570కి కాయిన్ వస్తుంది. ఓకే, లేదు 520కి కావాలన్నా మీరు లిమిట్ పెట్టుకోవచ్చు. లిమిట్ లేదా స్టాప్ అలా పెట్టుకోవచ్చు. మార్కెట్ అని పెట్టుకుంటే అప్పుడు ఉన్న రేటుకు మీరు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. మార్కెట్ మీకు లిమిట్, మార్కెట్, స్టాప్ 3 ఆప్షన్ ఉంది అక్కడ. ఓకే, అర్థమైంది? చూపిస్తాను. లిమిట్, మార్కెట్, స్టాప్ కదా. ఇందులో మార్కెట్ పెట్టుకుంటే అప్పుడున్న రేటుకు మీరు కొనగానే అమ్మడగానే చేసుకోవచ్చు. లిమిట్ అయితే డౌన్ లిమిట్ పెట్టుకోవచ్చు. స్టాప్ లిమిట్ అంటే స్టాప్ అంటే డౌన్ లిమిట్ రెండు, స్టాప్ లిమిట్ రెండు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు $8 ఉంది బిట్స్ రేటు, అంటే $5 వస్తే ఓకే, ఇది సెల్ చేయడానికి బాగుంటుంది. కొనుక్కోవడం అన్నది అప్పుడుకున్న రేటుకి మీరు కొనుక్కోవచ్చు. సెల్ చేయాలన్నప్పుడు సెల్లులో మీరు స్టాప్ పెట్టుకున్న, ఇప్పుడు $10 డౌన్, $15 అప్. $10కు కింద వెళ్తే సేల్ అవ్వకూడదు. 10 నుంచి 15, ఇప్పుడు 15 వెళ్తే సేల్ అవుతుంది. ఆ విధంగా మీరు పెట్టుకోవచ్చు. మార్కెట్ అంటే అప్పుడుకున్న రేటుకు మీరు కొనడం కానీ అమ్మడం కానీ చేసుకోవచ్చు. ఓకే, అర్థమై ఉంటది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. కేవైసీ ఎలా చేయాలి చేసుకోండి. ఓకే, డౌట్ ఉంటే అడగండి. హలో చెప్పండి. సార్, ఇది బ్యాంక్ అకౌంట్ లో అడ్రస్ ఏదో ఉంటది, దీని అడ్రస్ పెట్టాలి మరి. హలో చెప్పండి. సార్, బ్యాంక్ అకౌంట్ లో ఏదో అడ్రస్ ఉంటది, అదే అడ్రస్ పెట్టాలా, కొద్దిగా వేరే అడ్రస్ కూడా పెడితే అవుతుంది సార్? అడ్రస్ ఏదైనా పెట్టుకోండి. ఓకే ఓకే. పేరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, IFSC కోడ్ ఇవన్నీ పక్కాగా పెట్టండి. మీ అడ్రస్ ఏది ఉన్నా పర్వాలేదు. కానీ బ్యాంక్ అడ్రస్ వేరుగా ఉంటుంది. ఆధార్ కార్డ్ లో ఒక అడ్రస్ ఉంటుంది. మీరు వేరే అడ్రస్ లో ఇప్పుడు ఉంటారు ప్రెసెంట్. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఉన్న అడ్రస్ పెట్టుకోండి. మీ ఇష్టం, అడ్రస్ లో ఏమీ రాదు. ఏ అడ్రస్ పెట్టుకున్నా పర్వాలేదు. ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఉన్న అడ్రస్ పెట్టుకున్నా పర్వాలేదు. అక్కడ మీకు మెయిన్ మీ పేరు, మీ ఆధార్ సంబంధించిన విషయాలు, ఫోటో మీరు పెడతారు, అకౌంట్ నంబరు, ఇవన్నీ కూడా పక్కా చూసుకోండి. అడ్రస్ గురించి పర్వాలేదు. ఇప్పుడు మీకు వేరే రాష్ట్రంలో కూడా ఉండొచ్చు, వేరే జిల్లాలో ఆధార్ కార్డు ఉండొచ్చు, వేరే జిల్లా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్, విజయవాడలో పని చేస్తారు. ఇక్కడ ఉన్న అడ్రస్ అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రెసెంట్ ఆ అడ్రస్ పెట్టుకోవాలి. ఏదైనా పోస్ట్ వాళ్ళకి అక్కడికే వస్తాయి. అడ్రస్ అనేది తర్వాత మీరు మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మిగతాదంతా పక్కా చూసుకోండి. మీ పేరు, బ్యాంక్ డీటెయిల్ ఇవన్నీ కూడా బాగా చూసుకోవాలి. ఓకే సార్. చేయండి అందరూ. డౌట్ ఉంటే కాల్ చేయండి, లేదా మీ లీడర్స్ ని సంప్రదించండి.
ఓకే, మీ ఇప్పుడు అందరికీ కూడా వెంటనే కేవైసీ వెరిఫై అనేది అవుతుంది. మీరు తప్పు చేయకండి, క్లియర్ గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి. ఈ వీడియో కూడా రికార్డ్ అయింది, మీకు వీడియో రికార్డింగ్ కూడా పెడతాము. ఓకే, జాగ్రత్తగా చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు మార్నింగ్ చెప్పాను కదా సార్, మెయిల్ ఐడి అయితే చేంజ్ చేస్తాము. సో అది ఓకే Hello? సార్. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉందా? దేంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. లేదు సార్, లేదు. ఓకే ఓకే ప్రాబ్లం ఇదేం లేదు. ఇది కేవైసీ వర్క్ చేసుకోగలుగుతాం సార్. తర్వాత మిగతాది మీరు మళ్ళీ ఇంకా ఒకసారి వింటే అయిపోయింది కాదు కదా, మళ్ళీ చెప్తారు. వీడియో ఉంది, వీడియో చూస్తే క్లిప్ చూసుకొని చేస్తాం. ఓకే ఓకే. ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేరే పేరు మీద ఐడి ఉంది సార్. రిజిస్ట్రేషన్ లో సార్ ఇప్పుడు చెప్పే దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఓకే సార్. లేదు సార్, ఇప్పుడు ఏం డౌట్. ఎవరికైనా ఇందులో డౌట్ ఉంటే అడగండి. ఒకవేళ మీరు చేసేటప్పుడు డౌట్ వచ్చినా ఈ వీడియో పెడతాను, చూసుకోండి. ఇంకా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే ఓకే సార్, టైం కూడా అయిపోయింది. ఈరోజు ఎక్స్చేంజ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పిస్తాను. ఇంకా డౌట్ ఉంటే సండే నైట్ 8 గంటలకు, సండే రాత్రి, ఎల్లుండు రాత్రి 8 గంటలకు, 8:30కి మీరు మీ టీం అందరూ కూడా రండి. రేపు జూమ్ లేదు. ఎల్లుండు, రేపు సాటర్డే జూమ్ లేదు సార్. ఎల్లుండు ఓకే, సండే సాయంకాలం 4 గంటలకు ఇంటర్నేషనల్ జూమ్ ఉంటది. నైట్ 8:30కి మీకు మన తెలుగు జూమ్ ఉంటది. మరి తెలుగు జూమ్ మీరు అందరూ అటెండ్ అవ్వాలి. అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాము. ఓకే, అక్కడ మీకు కాయిన్ తీసుకొని రావడం, అమౌంట్ తేవడం, కాయిన్ అమ్మడం, కాయిన్ అమ్మే డబ్బు మళ్ళీ మీ బ్యాంక్ డ్రా చేసుకోవడం, ఈ డీటెయిల్ అంతా కూడా నేర్పిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంకుల్ హలో, అంకుల్ బ్యాంక్ డీటెయిల్స్ లోని లాస్ట్ లో గూగుల్ అథెంటికేటర్ కోడ్ అని వచ్చింది. అక్కడ చేయాలి. అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ గూగుల్ అథెంటికేటర్ లోకి వెళ్ళి అక్కడ కోడ్ ఏది వస్తుందో అక్కడ ఇక్కడ టైప్ చేయమంటారా? టైప్ చేయడం లేదా కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం చేయండి. ఓకే కాపీ అంకుల్, థ్యాంక్ పేస్ట్ చేసుకోండి. అక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ ఆటోమేటిక్ గా కాపీ అవుతుంది. ఇక్కడ వెంటనే పేస్ట్ చేసుకోండి. సరే ఆ అంకుల్. పక్కన రైట్ సైడ్ లో ఒక రౌండ్ తిరుగుతుంది బ్లూ కలర్. అవును, అది మారిపోతుంది అనమాట. విత్ ఇన్ క్లోజ్ అయ్యే లోపు మీరు అప్పుడు ఒక రౌండ్ తిరిగి వచ్చే వరకు 30 సెకండ్ వరకు ఆ నంబర్ ఉంటుంది, మళ్ళీ నంబర్ మారుతుంది. అది ఫాస్ట్ గా చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మీరు ఎప్పుడు లాగిన్ చేయాలన్నా మీ ఎక్స్చేంజ్ ఈ గూగుల్ అథెంటికేటర్ ని పెట్టాలి. అప్పుడు ఓటీపీ రాదు మీకు. మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు 6 డిజిట్ అథెంటికేటర్ ని అక్కడ అడుగుతుంది. అప్పుడు ఇది వెంటనే మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే లాగిన్ అవుతుంది. ఓకే అంకుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్ట్రెంగ్త్ పెంచండి. జూమ్ లో అందరికీ అర్థమై ఉంటది. సండే అందరూ రండి. మరి సండే లీడర్స్ కూడా పిలిపిస్తున్నాను. మాక్సిమం వస్తారు. రాజ్ కుమార్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. సండే కలుద్దాం.